నమస్తే మామ. ఈరోజు వచ్చేసి మీకు ఒక రియల్ టైమ్ స్కామ్ ఎలా ఉంటుందంటే మీకు చెప్తా చూడండి. ఒక అతను కెనడాకి రావడానికి తను ఆల్మోస్ట్ లైక్ ఒక 15 lakhs పే చేశాడు. 15 lakhs or 12 lakhs పే చేశాడు కన్సల్టెన్సీ వాళ్ళకి. పే చేసిన తర్వాత అతనికి ఏమో వీసా వచ్చేసింది, అతనికి వర్క్ పర్మిట్ వచ్చేసింది, అతనికి ఆఫర్ లెటర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఈజ్ వెరీ హ్యాపీ. నాకు రీచ్ అవుట్ అయ్యాడు. మామ ఇలాగ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, నేను ఒంటారియోకి వస్తున్నాను, ఒంటారియోలో పలానా ప్లేస్లో ఉంటా అని చెప్పేసి చెప్పాడనమాట. సో నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అతనికి చాలా క్యూరియాసిటీగా అడిగాను, ఎలా అండి మీకు ఎలా వచ్చింది జాబ్ అని చెప్పేసి నేను అడిగాను. మీరు ఏమైనా ఆన్లైన్లో వెతికారా, ఏమైనా జాబ్స్ అప్లై చేస్తారా అని చెప్పేసి నేను అడిగాను. అతను నాకేం చెప్పాడంటే, నేను ఒక కన్సల్టెన్సీని రీచ్ అవుట్ అయ్యాను, ఆ కన్సల్టెన్సీ వాళ్ళు నాకు ఇలాగా జాబ్స్ ఇచ్చారు. మెయిన్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఈ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాడు కెనడాకి. సో నేను కూడా ఇంకా నాకు పాత్ తెలిసింది, జెన్యూన్గా ఒక అబ్బాయి వెళ్ళాడని చెప్పేసి నేను కూడా వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యానని చెప్పేసి అతను అప్రోచ్ అయ్యారన్నమాట. సో వాళ్ళు అడిగిన అమౌంట్ పే చేశాడు. అతనికి లక్కీగా వీసా వచ్చేసి అంత బాగుంది. అతను వచ్చింది కెనడాకి రాబోతుంది క్లోజ్డ్ వర్క్ పర్మిట్. నాకు అతన్ని కొంచెం డీప్గా అతన్ని అడిగితే నాకు ఏం చెప్పాడంటే, అతని శాలరీ వచ్చేసి నాకు నెలకు $3,000 సార్ అని చెప్పారన్నమాట. $3,200 ఎంతో చెప్పారన్నమాట. ఎక్కడ వర్క్ చేస్తున్నావు అంటే, ఒక పిజ్జా సెంటర్లో పనిచేస్తున్నాను, అక్కడ జాబ్ వచ్చిందని చెప్పారన్నమాట. సో నువ్వు ఎంత పే చేసావంటే 15 lakhs to 18 lakhs అని నాకు చెప్పాడు అతను. సో అతనికి నేను చెప్పాను, కాదండి $3,000తో మీకు ఏం మిగులుతుంది, మీరు ఫ్యామిలీ ఉన్నారంటే, మా ఫ్యామిలీ ఉందండి, ఇండియాలో ఉన్నారండి, మేము ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీతో రావట్లేదు, నేను ఒక్కనే వస్తున్నాను, నేను వచ్చిన తర్వాత మరి అంత బాగుంటే నా ఫ్యామిలీని తెచ్చుకుంటానండి అని చెప్పేసి అన్నారన్నమాట. నేను చెప్పాను, $3,000 మీకే సరిపోవు, మీరు ఫ్యామిలీని తెచ్చుకొని ఏం చేస్తారండి అని చెప్పేసి అడిగానమాట. అతనికి ఒక చిన్న మ్యాథ్ చెప్పానమాట. ఏం చెప్పానంటే, చూడండి ఇప్పుడు $3,000 అంటే మీకు నెలకు ఒక 1,700 1,800 వస్తుంది కదా, ఆల్మోస్ట్ ఒక $2,000 వస్తుంది చేతికి. ఆ $2,000లో మీకు మీ ఇంటి రెంట్ కట్టుకోవాలా, మీరు షేరింగ్లో ఉంటే మీరు రెంట్ ఒక 500-600 వేసుకున్నా, పవర్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, ఏవో ఇంటర్నెట్ బిల్లు అన్ని కలిసి ఒక ప్యాకేజ్లో మీకు వచ్చింది అనుకోండి, ఒక $700లో మీకు వచ్చేసింది అనుకోండి. మీ ఫుడ్కు మీరు మీ పిజ్జా సెంటర్కి వీళ్ళు వెళ్ళాలా, తర్వాత మీ రూమ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, మీరు బస్సు క్యాచ్ చేయాలా, క్యాబ్లో వెళ్తారా, కారే కొనలేరు. సో ఓవరాల్గా మీకు నెలకు ఒక $1,000 మిగులుతాయండి అని చెప్పాను. ఒక $1,000 మిగులుతా అంటే మన ఇండియన్ రూపీస్లో 60,000. 60,000 అంటే ఎంత, సంవత్సరానికి 7,20,000. 2 ఏళ్ళకి వేసుకుంటే 14 లక్షలు, 3 ఏళ్ళు వేసుకుంటే 21 లక్షలు. అంటే అతను 15 నుంచి 18 లక్షలు కడితే ఆ కట్టిన డబ్బులకి 3 ఏళ్ళు కంటిన్యూస్గా పనిచేస్తాయి, కానీ అతనికి పెట్టిన పెట్టుబడి డబ్బులు రావు వెనక్కి. సో మీరు మీ ఏజ్ ఎంత అండి, 34-35 అంటాడు. మీ 34-35లో వచ్చేసి ఒంటారియోలో వచ్చేసి మీరు పిఎన్పి గురించి మీరు అడిగారంటే, అవన్నీ నేను అడగలేదండి, నాకు తెలియదండి అని చెప్పారన్నమాట. సో ఎంత అమాయకంగా కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేస్తున్నారంటే ఏం చెప్పరు. వాళ్ళకి దొరికిందే సింపుల్. ఇక్కడ కన్సల్టెన్సీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఎల్ఎంఐని అమ్ముకోవడం, ఈ ప్రస్తుతానికి ఎల్ఎంఐ పాయింట్స్ తీసేశారు కానీ ఎల్ఎంఐని అమ్ముకోవడము, దాని తగ్గట్టుగా ఇక్కడ అమాయకులు ఇండియాలో బ్యాక్ వాళ్ళకి వల వేసి మేము పంపిస్తాడము. మన వాళ్ళు శాలరీ ఎంతో తెలుసుకోకుండా, డిస్కషన్ చేయకోకుండా, ట్యాక్స్ గురించి తెలుసుకోకుండా వాళ్ళు వచ్చేసి మోసపోవడము. ఇప్పుడు చూడండి, అతను 3 years చేస్తే గానీ అతని డబ్బులు అతను మిగలవు. ఒకవేళ 3 yearsలో అతని జాబ్లో తీసారనుకోండి, క్లోజ్డ్ వర్క్ పర్మిట్లో మీరు వేరే కంపెనీకి జంప్ కొట్టాలంటే మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు మీకు క్లోజ్ వర్క్ పర్మిట్ వేయాలా, అంటే ఎల్ఎంఐ వేయాలా, ఎల్ఎంఐ ఉంటే ప్రీ అప్రూవ్డా, లేకుంటే మళ్ళీ కొత్త ఎల్ఎంఐ వేయాలా, ఆ ఎల్ఎంఐ వేసిన తర్వాత మళ్ళీ మీకు జాబ్ రావాలా. ఒక పిజ్జా సెంటర్లో జాబ్ చేసే అతనికి వేరే కంపెనీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు పే చేయాలా. ఇవన్నీ డబ్బులు పే చేయడం అంతా ఇల్లీగల్ అన్నమాట. సో తెలిసి డబ్బులు కట్టి మీరు ముళ్ళ కంపటి పైన, అంటే ముళ్ళ పైన నడుస్తున్నారు అన్నమాట. మీ పాత ఎలాగుంటుందంటే, మీకు తెలిసి మీరందుకు మీరు డబ్బులు ఇచ్చుకొని కష్టపడడానికి మీరు కెనడాకి వస్తున్నారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కెనడాకి వస్తున్నాము, ఒక దేశానికి వస్తున్నాము అని చెప్పేసి ఆ హ్యాపీనెస్లో మన మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది అన్నమాట. ఆ హ్యాపీనెస్లో మనం ఊహించుకుంటాం, ఊహల్లో ఉండిపోతాం, కానీ రియాలిటీని అస్సలు చూసుకోమాట.
సో మీరు రియాలిటీస్ని అన్నీ బాగా ఖచ్చితంగా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కెనడాకి రమ్మని చెప్తాను. ఇలా డబ్బులు కట్టి మీరు కెనడాకి రావడం వేస్ట్ అండి. వేస్ట్లో పరమ వేస్ట్. చెప్తాను కదా, ఆ డబ్బులతోనే, ఆ 15 lakhs మీరు ఇండియాలో ఏదైనా హ్యాపీగా ఏదైనా చిన్న పెట్టుబడి ఏదో పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటే ఓవర్ నైట్లో కూడా మీకు దగ్గర డబ్బులు మస్తు సంపాదించచ్చు. కానీ కెనడాకి వచ్చి అంత కష్టపడి ఇబ్బంది పడి అతనికి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తామట. మీరు స్నో టైంలో మీరు బస్సు క్యాచ్ చేయాలంటే మీకు చిరాకు వస్తుందండి. పిజ్జా సెంటర్లో వర్క్ చేసి మీరు ఓవర్ వర్క్ చేస్తే అమౌంట్ కోసం ఓవర్ నైట్ వర్క్ చేస్తారు. ఇంటికి వస్తే మీరు ఫుడ్ చేసుకోవాలా, ఇంట్లో మీకు రూమ్లో వస్తువులు సరిగా ఉండవు, మీరు ఆ వింటర్లో చలికి వణుక్కుంటా రూమ్కి వచ్చి మార్నింగే లేచి వెళ్ళాలంటే మీ వల్ల కాదండి. 35+ ఏజ్లో మీరు ఇండియాలో ఉండి ఇటుపక్క వస్తే చాలా కష్టం. సో వెదర్ని మీరు చూసుకోవాలా, ట్యాక్స్ రూపంగా డబ్బులు ఎంత చూసుకోవాలా. మీ ఫ్యామిలీ వదిలిపెట్టి ఎన్ని ఇయర్స్ ఉంటారండి మీరు ఇండియాలో? 1 year ఉంటారా, 2 years ఉంటారా? చూసుకోండి. ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీని పెట్టేసి ఇటుపక్క వస్తే ఇలాగా చాలా మంది ఇలా ఫ్యామిలీని అటుపక్క వదిలేసి ఇటుపక్క రావడం వల్ల ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా, ఇద్దరు భార్యాభర్తలు కూడా విడిపోవడము, విడాకులు తీసుకోవడము, వీసాలు రాక, ఇలాగా ఎన్నో ముళ్ళ కంపటి మనమందుకు మనమే మన గొంతు చుట్టూ ఇలా మనము అన్ని కష్టాలని కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. సో అలాంటి దాంట్లో మీరు ఉండద్దండి. అందుకనే నేను మీకు చాలా క్లియర్గా 100K వస్తే ఎంత మిగులుతుంది, 150K వస్తే ఎంత మిగులుతుంది అని చెప్పేసి నేను ఎందుకు చెప్తానంటే, టు బ్రింగ్ యూ ద అవేర్నెస్. చాలా మంది కొందరు అనుకుంటారు, నీ వీడియోస్ ఏం బాబు కొంచెం బోరింగ్గా ఉన్నాయి, ఏంది ఎప్పుడు చూసినా ఇదని చెప్పేసి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా చాలా మంది అమాయకులు బలి అవుతున్నారు. ఎవరికో ఒక్కరికో ఇద్దరికో. నిన్న నైటే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూసి ఆ అమ్మాయి ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నొక్కి ఆమె ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు వెంటనే వాట్సాప్కి మెసేజ్ చేసి ఇంకా సావు దొబ్బారంట. మిమ్మల్ని ఇంక ఈజీగా తీసుకెళ్తాము కెనడాకి, మీరు ఏం డబ్బులు ఏం కట్టద్దండి, కేవలం మీరు మెడికల్ టెస్ట్కి మీరు పంజాబ్కి రండి, పంజాబ్లో బాంబేకి రండి, బాంబేలో మీకు ఒక ప్లేస్ చెప్తాము, ఆ ప్లేస్లోకి వెళ్ళి మీరు మెడికల్ టెస్ట్ ఇవ్వండి. ఆ మెడికల్ టెస్ట్కి ఒక 8,000 రూపీస్ కలెక్ట్ చేస్తారన్నమాట. సో ఎంత స్కామ్ అంటే అంత స్కామ్. ఆ అమ్మాయి అయితే వెంట పడుతున్నారంట. నేను అమ్మాయికి చెప్పాను, ఏంటండి మీరు ఎవరో ఎక్కడో మీరు హైదరాబాద్లో ఉన్న అమ్మాయిని వాళ్ళు వెంట పడి మిమ్మల్ని కెనడాకి తీసుకెళ్తామంటే మీరు అర్థం చేసుకోలేరు అది స్కామ్ అని చెప్పేసి. మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు? కెనడాలోనే ఉన్న వాళ్ళకే జాబులు లేవు, మళ్ళీ మీరు ఇండియా నుంచి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని మోసం అండి. ఇలాగ మీ దగ్గర 8,000 రూపీస్ తీసుకుంటారంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతమంది, తెలంగాణ జనాభా ఎంతమంది, ఇండియాలో జనాభా ఎంతమంది, వాళ్ళకు నెలకు ఒక 100 మంది నుంచి 200 మంది కస్టమర్స్ దొరికితే 200 ఇంటూ 8,000 రూపీస్ మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఎంత డబ్బు. సో ఇలాగ మోసపోతున్నారు. సో నేను చాలా మటుకు ఇన్స్టాగ్రామ్ నాకు ఇలా పింగ్ చేస్తుంటే వాళ్ళకి అందరికి కూర్చొని నా టైం ఎంత వేస్ట్ అవుతుంది తెలుసా. నాకేం ₹1 రావట్లేదు ఇందులో. జస్ట్ ప్లెయిన్గా ఇది స్కాము, డాక్యుమెంట్స్ పంపిస్తారు, ఇది స్కాము అని చెప్తాను. వాళ్ళ దగ్గర డబ్బులు సేవ్ అవుతాయి అన్నమాట. నాకేం వస్తుంది? నాకేం రాదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. మన వాళ్ళు మోసపోకూడదని చెప్పి చాలా మంది ఫ్యామిలీస్, ఐఎమ్ ప్రౌడ్, చాలా మంది ఫ్యామిలీస్ కాపాడనమాట వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకుండా. ఎవరు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్రాడ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. గంటకి ఎంత అని చెప్పేసి మాకు జాబులు చేస్తే డబ్బులు ఇస్తారు అన్నమాట. సో నేను ఎంతో టైం కేటాయించి మీకు అందరికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కాబట్టి బోరింగ్గానే ఉంటుంది కొందరికి. ఈ టాపిక్స్ ఇది సంబంధం లేని వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది. ఫన్గా ఉంటే చాలా ఛాన్స్ ఉన్నాయి. ఆ ఛాన్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఫన్నీ వీడియోస్కి మీకు నవ్వుతూ హెల్తీగా ఉంటారు, ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మీరు వెల్తీ ఉంటారు అన్నమాట. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అందుకే అన్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చాలా మటుకు అన్ని నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను అన్నమాట. సో అది మీరు ఎవరే కానీ ఇలాంటి స్కామ్లు బారిన పడద్దండి. మీరు అనవసరంగా డబ్బులు కట్టి కెనడాకి రావడం అనేది అంతకంటే ఇంకొకటి బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు. ఎందుకు ఇంత హార్ష్గా మీకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను. మీ ముందు కెనడా అనే ఒక దేశాన్ని మీకు చూపించి, అద్భుతమైన కంట్రీని చూపించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దానికి మోసాన్ని బారిన పడద్దండి. సో ప్లీజ్ బీ అవేర్. మీ డబ్బులు మీరు కాపాడుకోండి. డబ్బులు ఊరికనే రావు. ఈ డైలాగ్ ఎక్కడో వినింటారు. డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. మీ డబ్బుల్ని మీరు కాపాడుకోండి. ఏం కెనడాకి వచ్చి ఇక్కడ ఏం పొడిచలేరు, ఓకేనా? కెనడాకి వచ్చి పొడవాలా, ఏదో ఒకటి చేయాలా అనుకుంటే అది వేరే రూట్. దాని తగ్గట్టుగానే మీ ఏజ్, టైమింగ్, మీ ఎడ్యుకేషన్ ఇవన్నీ బేసే ఉంటుంది.
ఇంటర్మీడియట్ వాళ్ళు 10th చదువుకున్న వాళ్ళు నేను కెనడాకి వచ్చేస్తాను అంటారు అనమాట. మీకు ఇంగ్లీష్ వచ్చా అంటే ఏదో ఎలాగెలో అడ్జస్ట్ చేస్తానంటారు. ఇది గుర్తుపెట్టుకుని, ఇది ఖతారు లేకుంటే కువైట్ అటుపక్క దేశాలు కాదు. ఇది కెనడా USA అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంగ్లీష్ వచ్చి తీరాలా. మీరు ఒక పని చెప్పమంటే ఇంకో పని చేశారనుకోండి కథం. సో ఇవన్నీ అంటే అసలు మీరు రావడానికి ఛాన్సే లేదు బ్రదర్. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి డబ్బులు కట్టించుకొని తీసుకురావడం తప్ప మీరు కెనడాకి రావడం కష్టం. ఓపెన్ కేటగిరీలో మీరు జాబ్స్ కోసం ట్రై చేస్తే ఎవరు మీరు తీసుకోరు. జాబ్ పోస్టింగ్ వేస్తారు కానీ అవన్నీ మనం నమ్మలేం. మీరు అప్లై చేయండి. ఎవరన్నా జెన్యూన్ గా మీరు ఇంటర్వ్యూ పెట్టి వీడియో కాల్ పెట్టి మిమ్మల్ని తీసుకుంటే ఫైన్. అదర్వైజ్ ఇట్స్ డబ్బులు పే చేయమని ఎవరైనా అడిగితే ఇట్స్ ఎ స్కామ్. జస్ట్ ఇగ్నోర్ ఇట్. మీరు దాన్ని పట్టించుకోదండి. ఓకేనా? లెంత్ ఎక్కువైనా సరే మీకు క్లియర్ గా చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మీ అకాడమీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మీ అకాడమీ. మీరు ఫ్యూచర్ లో మోసపోకుండా ఉండడానికి కోసం, కెనడాకి రావడానికి అన్ని విషయాలు క్లియర్ గా చెప్తాను. థ్యాంక్ యూ.